భూపాలపల్లి జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా చిట్యాల మండలంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా చెరువులు నిండు కుండలా మారాయి. భూపాలపల్లి డివిజన్ పరిధిలోని ఉపరితల బొగ్గు గళ్లలో వరద నీరు చేరడంతో 6000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. 2 రోజులుగా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. 18 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిలో ఇక్కడ వర్షం పడింది. దీంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. మరోవైపు వెదర్ రిపోర్టు ఇక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో కూడా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఇటు పోలీస్, ఇరిగేషన్, ఇతర శాఖలంతా కూడా అప్రమత్తమయ్యాయి. భూపాలపల్లి సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం దంచుకొడుతూనే ఉంది. భూపాలపల్లి పరిధిలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిన్నటి నుంచి కూడా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. మనం వర్షపాతానికి సంబంధించి చూస్తే మాదేవ్పూర్లో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలమెలలో 8.6%. అదేవిధంగా ముత్తారం సంబంధించి 57 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాటారంలో 7.2, మల్హార్లో 9.4, అదేవిధంగా చిట్యాలలో 22.4, టేకుమట్లలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొగులపల్లిలో 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లికి సంబంధించి చూస్తే 18 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. మొత్తంగా చూస్తే భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అత్యధికంగా పడుతున్నాయి. మరో 72 గంటల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందనేది వెదర్ అలర్ట్ ఉంది. దీంతో ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగంతో కూడా అప్రమత్తమైందని చెప్పొచ్చు. భూపాలపల్లికి సంబంధించిన జిల్లా కలెక్టరేట్లో కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర పనులు ఉంటే మాత్రమే బయటికి రావాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా కూడా చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాటర్ ఫ్లో ఎక్కువగా వస్తున్నది కాబట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళొద్దు, చెరువులలో చేపల వేటకు కానీ లేదా చేపలు పట్టడానికి వెళ్ళవద్దు అంటూ కూడా సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా మహాముతారం మండలంతో పాటు భూపాలి మండలంలో ఈ 2 మండలాల్లో ఎక్కువగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాటారం, మేడారం ప్రధాన రహదారిపైన కేశవపూర్ సమీపంలో పెద్దవాగు వరద లో లెవెల్ కల్వర్ట్ నుంచి దాటి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నిన్న వాహనాలన్నిటి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతా కూడా వేరే వైపు డైవర్ట్ చేశారు. మహాముతారం భూపాలపల్లి మార్గంలో కూడా రాంపూర్ సమీపంలో ఉన్నటువంటి వాగు కూడా ఉప్పొంగిపోవడంతో లో లెవెల్ బ్రిడ్జి పైనుంచి వాటర్ ఫ్లో ప్రవహిస్తుంది. మొత్తంగా మరో 72 గంటల పాటు కూడా ఇదే అలర్ట్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రజలకు కూడా అనేక సూచనలు చేస్తున్నారు. ఎవరు కూడా అత్యవసర పనులు ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి. ఏదైనా ఇబ్బందులు కనుక తలెత్తితే మాత్రం ఇమీడియట్లీ సమాచారం టోల్ ఫ్రీ నెంబర్లు కావచ్చు, సమీప అధికారులకు లేదా పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం అందించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం. వెదర్ రిపోర్టుకు సంబంధించి మాత్రం రెడ్ అలర్ట్ లేకుండా ఉన్న నేపథ్యంలో అధికార యంత్రంతో కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజుతో V6 న్యూస్, భూపాలపల్లి జిల్లా నుంచి.